హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జోస్వా పొదరిల్లు. అందరూ ఎలా ఉన్నారండి? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ముందుగా ఈ వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. సో ఇది వచ్చేసి సాటర్డే వ్లాగ్. ఇంకా మార్నింగ్ అయితే పూజ అయితే నేను కంప్లీట్ చేసేసుకున్నాను. ఈ విధంగా ఈసారి అయితే బియ్య పిండితో దీపాలు అయితే పెట్టుకున్నానండి. ఈ ఆషాఢ మాసంలో ఇలా పెట్టుకుంటే మంచిదని చెప్పేసి ఈ విధంగా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా స్కూల్ యాన్యువల్ డే ఫంక్షన్ ఉందన్నమాట. అందుకని చెప్పేసి చక్క పనులన్నీ చేసేసుకొని బ్రేక్ఫాస్ట్ కూడా చేశాను అనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి ఇక్కడ ఉప్మా కేసరి బాత్ చేశాను. ఇంకా పూజకి నైవేద్యంగా పెట్టడానికి కూడా జామున్ అయితే చేశాను అనమాట. ఇంకా పిల్లలు ఈ కేసరి బాత్ స్వీట్ అనేది తింటారనమాట, జామున్ అయితే తింటారని చెప్పేసి అది కూడా చేసి పూజలో పెట్టేసి కంప్లీట్ అయితే చేసేసుకున్నాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే తినేసి రెడీ అయిపోవాలండి. ఫంక్షన్ ఉంది కదా యాన్యువల్ డే అని చెప్పేసి, సో అక్కడికైతే వెళ్ళామన్నమాట. ఇది వచ్చేసి స్కూల్ దగ్గర కాదు, ఫంక్షన్ హాల్లో చేస్తున్నారు. సో ఇంకా పిల్లలు అయితే చిన్న పిల్లలు చాలా బాగా ఆడారనమాట డ్యాన్స్. ఇంకా మా పెద్దోడు వచ్చేసరికి డ్రామాలో చేరాడనమాట. ఎన్విరాన్మెంట్ అని ఏదో డ్రామా చేశారు, సో అందులో ఉన్నాడు. ఇంకా చిన్నోడు డ్యాన్స్లో అనమాట. ఇది ఫస్ట్ స్టాండర్డ్ అనుకుంటాను, మా చిన్నోడు వచ్చేసి థర్డ్ స్టాండర్డ్. కానీ పిల్లలు డ్యాన్స్ మాత్రం చాలా అంటే చాలా బాగా ఆడారు. సో అలా కొద్దిగా అయితే వినిపించాను అనమాట. ఇంకా ఎక్కువ వినిపిస్తే ఇంకా తెలుసు కదండి, కాపీరైట్స్ అయితే పడతాయని చెప్పేసి మ్యూజిక్ పెట్టలేదన్నమాట. ఇది వచ్చేసి ట్రైబల్ డ్యాన్స్ అనేసి పిల్లలు ఆడుతున్నారు, చాలా బాగా ఆడారు. సో మ్యూజిక్ లేకపోయినా డ్యాన్స్ అయితే చూడండి తెలుస్తుంది. రోబో సినిమా ఉంది కదా, సో ఆ సాంగ్ ఆడుతున్నారనమాట. చాలా అంటే చాలా బాగా ఆడారు పిల్లలు మాత్రం. ఇంకా డ్యాన్స్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రైజెస్ అయితే ఇచ్చారనమాట. మార్క్స్ ఈసారి మా చిన్నోడికి పెద్దోడికి ఏ ప్రైజ్ రాలేదండి. ఇంకా మేమైతే ఇల్లు కడుతున్నాం కదా, సో ఇక్కడికి వెళ్ళి చూసుకోవడము. ఇంకా మా హస్బెండ్ అయితే పాపం 200 కిలోమీటర్స్ డ్యూటీకి వెళ్ళి రావాలన్నమాట. వెళ్ళి వచ్చేసరికి ఇంకా బిల్డింగ్ పనులు చూసుకోవడానికే టైం సరిపోతుంది. కొద్దిగా ఇంట్రెస్ట్ చూపించలేదు, దానివల్ల ఒక 2-3% అయితే తక్కువ వచ్చేసింది అనమాట. మా చిన్నోడికి అయితే 90 పైన వచ్చేదన్నమాట ఎప్పుడు, కానీ ఈసారి 88%లోనే ఆగిపోయింది. ఇంకా మా పెద్దోడికి కూడా 82 వచ్చిందనమాట. సో ఈసారి చాలా బాధ అనిపించింది. ఇంకేం నెక్స్ట్ టైం చూద్దాంలే, ఇల్లు ఒకటి అయిపోతే ఇంకేం వర్క్స్ ఉండవు కదా, అప్పుడు పిల్లలకైతే ఫుల్ టైం వాళ్ళకే కేటాయించవచ్చు కదా అని చెప్పేసి ఇంకా సైలెంట్ అయిపోయాము. ఇంక ఇంటికి రాగానే పచ్చిశనక్కాయలు ఉన్నాయన్నమాట. సో వాటిని అయితే నేను వేయిస్తున్నాను. ఉడికించడం కంటే ఇలా వేయించుకొని తింటే బాగుంటాయి అన్నమాట. ఇలా వేయించినా కూడా పిల్లలు తింటారు, ఉడికించిన అయితే ఎక్కువ తినరు. అందుకని చెప్పేసి ఇలా వేయించేసి ఉప్పు పచ్చిమిర్చితో తింటే చాలా బాగుంటుందండి టేస్ట్. సో మీరు కూడా ఎప్పుడైనా అలా తినుంటే నాకైతే కామెంట్ చేయండి. పచ్చిశనక్కాయలు అయితేనే ఇలా తింటాము, ఇంకా ఎండిన ఉంటాయి కదా, సో వాటికైతే బాగుండదు అనమాట అంత టేస్ట్. కానీ పచ్చిశనక్కాయలకైతే సూపర్గా ఉంటుంది టేస్ట్. ఒకసారి ట్రై చేయండి తినకపోతే మీరు కనుక. ఇంకా మధ్యాహ్నం కంప్లీట్ అయిన తర్వాత తింటున్నాం అనమాట. ఇంకా ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ అని ఏదో ఒకటి ఉండాలి కదా అని చెప్పేసి ఈరోజు అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తున్నానండి. ఎప్పుడు ఇంట్లోనే ఎక్కువగా చేసి పెడతాను అనమాట. స్నాక్స్ వచ్చేసరికి అన్ని స్నాక్స్ చేస్తానమాట. సమోసా కానివ్వండి, పానీపూరి, గోబీ మంచూరి, ఇలా ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నీ చేస్తాను. కానీ ఈ పిజ్జా అనేది ఎప్పుడు చేయలేదన్నమాట. అది కూడా ట్రై చేయాలి ఎప్పుడైనా, అది కూడా చేస్తాను. ఈ విధంగా ఫ్రెంచ్ ఫ్రైస్కి అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలండి, చాలా బాగుంటాయి. మళ్ళీ ఐస్ వాటర్లో వేసుకోవాలన్నమాట. ఐస్ వాటర్లో వాష్ చేసేసి మళ్ళీ ఉడికించుకోవాలి. 70% అలా ఉడికితే చాలన్నమాట. మళ్ళీ ఎక్కువ ఉడికాయి అనుకోండి మెత్తగా అయిపోతాయి. సో అందుకని చెప్పేసి నేను జస్ట్ అలా ఉడికించుకొని మళ్ళీ దాన్ని తడి మొత్తం అలా తుడిచేసుకోవాలన్నమాట. టిష్యూ పేపర్ కానీ క్లాత్స్ కానీ తడి మొత్తం అలా తుడిచేసుకొనేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి, చాలా బాగుంటాయి. ఒకసారి కాదు మళ్ళీ డబల్ రోస్ట్ చేసుకోవాలన్నమాట. అన్నీ ఫస్ట్ డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. ఫస్ట్ డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంకొకసారి డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నేనైతే మొత్తం అన్నీ ఒకసారి ఆయిల్లో ఫ్రై చేసుకొనేసి ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. ఇంకా పిల్లలు ఈవినింగ్ తింటారు కదా, ఈవినింగ్ చేద్దాంలే లేకపోతే మెత్తగా అయిపోతాయని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి మళ్ళీ తినేటప్పుడు డబల్ రోస్ట్ అయితే చేసి ఇచ్చాను. చాలా బాగున్నాయి ఫ్రెంచ్ ఫ్రైస్, చాలా లోపల అయితే చాలా సాఫ్ట్గా
పైన వచ్చేసి క్రిస్పీగా ఉన్నాయన్నమాట. ఇంకా పిల్లలు అయితే ఎంతో ఇష్టంగా తింటారు. ఇలాంటివి అయితే బాగా తింటారులేండి. ఇంకా వెజిటేబుల్స్ వేసి, ఇంకా నేనైతే వెజిటేబుల్స్ తినిపించాలంటే అవి కూడా ఈ విధంగానే చేసి పెడతాను అనమాట. చపాతీస్లో పూరీస్లో అలా వెజిటేబుల్ కర్రీ చేసి ఇచ్చామనుకోండి అస్సలు తినరనమాట. అందుకని చెప్పేసి వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి ఈ విధంగా స్నాక్స్ రూపంలోనే చేసి ఇచ్చేస్తాను అనమాట. అసలు వెజిటేబుల్స్ వేసింది అని కూడా వాళ్ళకి అనట్లేరు అనమాట. అలా చేసి ఇచ్చేస్తాను. ఫ్రూట్స్ కూడా అంతే అండి. మనం జస్ట్ తినమని చెప్పి వాళ్ళకి ఇస్తే అస్సలు తినరనమాట. ఒక్కొక్క ఫ్రూట్స్ కొన్ని అన్ని రకరకాలు అయితే కట్ చేసి దానిపైన కొద్దిగా సాల్ట్ ఇంకా చాట్ మసాలా వేసి ఇచ్చామనుకోండి, ఫ్రూట్స్ అన్నీ మిక్స్ చేసి అలా అప్పుడు తినేస్తారనమాట. ఒట్టిగా అయితే తినరు. సో అవి కూడా నేను అలా చేస్తాను. లేకపోతే ఫ్రూట్ సలాడ్ కూడా చేసి ఇచ్చేస్తాను అనమాట. సో ఫ్రెంచ్ ఫ్రై అయితే చాలా అంటే చాలా బాగున్నాయి టేస్ట్. ఇంకా మా చిన్నోడు చూడండి ఫంక్షన్లో డ్యాన్స్ చేసి చాలా చెప్పేసి ఇంట్లోకి వచ్చిన తర్వాత కూడా ఎగురుతూనే ఉన్నాడు. సో అలా ఆడుకుంటూ తినేసారనమాట. ఇంకా నైట్ డిన్నర్కి వచ్చేసరికి నేను ఇక్కడ రాయలసీమ స్పెషల్ వంకాయ బజ్జీ అయితే చేస్తున్నానండి. మీకు కూడా ఈ రెసిపీ తెలిస్తే నాకైతే కామెంట్ చేయండి. సో ముందుగా అయితే టమోటోస్, వంకాయలు, పచ్చిమిర్చి అయితే కుక్కర్లో 2 విజిల్స్ అయితే పెట్టి ఉడికించుకుంటాము. తర్వాత వెల్లుల్లిపాయలు, కొద్దిగా ఆనియన్స్, పచ్చిమిర్చి, కొద్దిగా సాల్ట్ వేసి ఈ విధంగా పప్పు గుత్తితో అయితే తిక్కేసుకోవాలి నున్నగా. సో మేమైతే దీన్ని పప్పు గుత్తనే అంటాము. మీరేమంటారో కామెంట్ చేయండి. అలాగే ఇంక ఇవన్నీ ఈ విధంగా అయితే తిక్కేసుకోవాలి. అంటే ఎక్కువ సాఫ్ట్గా కాకుండా కొద్దిగా బరగ్గా ఉండాలన్నమాట. ఇంకా దీనికి రైస్ వచ్చేసరికి పెసరపప్పు ఉంటుంది కదండి. సో అవి రైస్ వేసి చేశాను అనమాట. దీనికి కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది. వైట్ రైస్లో కూడా బాగుంటుంది, కానీ ఈ విధంగా చేసుకున్నామంటే చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడే కుక్కర్ మూత అయితే తీసాను. సో అందుకే కొద్దిగా మెత్తగా ఉంది. ఆరిన తర్వాత సరిపోతుంది అనమాట రైస్. ఇంకా మా చిన్నోడికి వచ్చేసరికి రైసు, ఈ చట్నీ, నెయ్యి అయితే వేసి తినిపిస్తున్నాను. నెయ్యితో పాటు తింటే సూపర్గా ఉంటుందండి. పెరుగుతో కూడా తింటారు దీన్ని. ఇంకా కొంతమంది వచ్చేసరికి చట్నీ పొడి, పల్లి పొడి దాంతో పాటు కూడా తింటారనమాట ఈ రైస్ని. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇంక నేనైతే మా చిన్నోడికి తినిపించేసి హోంవర్క్ అయితే కొద్దిగా ఉందన్నమాట. సో వాళ్ళైతే తినేసి హోంవర్క్ అయితే చేస్తున్నారు. ఇంకా మా వారు వచ్చిన తర్వాత వారు కూడా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసుకొని పిల్లలకి అయితే కొద్దిగా క్లాస్ అయితే చెప్పిస్తున్నాడు అనమాట. సో ఈ విధంగా గడిచింది అనమాట ఈరోజు.